యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ మనస్పర్ధల కారణంగా విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరి విడాకుల కేసు కోర్టులోనే ఉంది. ఈ క్రమంలోనే చాహల్ భరణమిస్తున్నాడనే వార్త కొద్ది రోజులుగా వార్తల్లో రాగా దానిని ధనశ్రీ తల్లిదండ్రులు కొట్టిపారేశారు. అయితే తాజాగా మరోసారి ఈ భరణం అంశం తెరపైకొచ్చింది. చాహల్ భరణం ఇచ్చేందుకు అంగీకరించాడు. దాదాపుగా ఇది ఖరారైపోయింది. 2020లో పెళ్లి చేసుకున్న చాహల్, ధనశ్రీ వర్మ భేదాభిప్రాయాల కారణంగా విడిపోయారు. దాదాపు 2.5 ఏళ్ల నుంచి వేరువేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే డివోర్స్ కోసం ముంబై ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. అయితే ఆ మధ్య ధనశ్రీకి భరణం కింద చాహల్ 60 కోట్ల రూపాయలు ఇస్తున్నాడనే వార్త ప్రచారంలోకి వచ్చింది. కానీ అది నిజం కాదని మళ్లీ తేలిపోయింది. ఇప్పుడు తాజాగా అందిన సమాచారం ప్రకారం ధనశ్రీ వర్మకు చాహల్ 4.75 కోట్లు భరణంగా ఇవ్వాలని కోర్టు నిర్ణయించింది. దీనిని చాహల్ కూడా అంగీకరించాడు. ఇందులో ఇప్పటికే 2.37 కోట్లు కూడా చెల్లించాడట. మిగిలిన మొత్తాన్ని త్వరలోనే చెల్లిస్తాడని తెలిసింది. అలాగే వీరిద్దరి పరస్పర అంగీకారంతోనే ఫ్యామిలీ కోర్ట్ ఈ జంటకు విడాకులు మంజూరు చేయనుందని కూడా సమాచారం అందింది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్లో చాహల్ మరోసారి తన రూమర్ గర్ల్ ఫ్రెండ్ అయిన ఆర్జే మహేష్తో కలిసి కనిపించాడు. దీంతో వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారని క్రికెట్ అభిమానులంతా అనుకుంటున్నారు.